హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే 11 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్నెలవే పార్ట్ 12. నేను చెప్పింది ఎవరికి నమ్మకం కలగక మళ్ళీ అడిగారు. నేను మళ్ళీ అదే ఆన్సర్ రిపీట్ చేసి అక్కడి నుంచి వచ్చేసాను అవనిని వదిలేసి. గబగబా స్కూటీ దగ్గరికి వచ్చేసి తల పట్టుకొని కూర్చున్నాను దాని మీద. వాడు మనిషో కాదో అసలు ఎంత కోపంతో విసిరాడో తెలీదు కానీ కళ్ళు బైర్లు కమ్మాయి. భరించలేని నొప్పి తలంతా. సారీ కాదు కదా, అట్లీస్ట్ ఒక్క జాలి చూపు కూడా అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయడం వృధా అనిపించింది. ఇంతలో అను వచ్చింది. ఆ వెనకాలే అర్జున్ కూడా. తల పట్టుకొని, ఎవడే ఆ బేవకూఫ్ గాడు నా పట్టు పట్టాడు, నిన్న ఫోనే అనుకుంటే ఇవాళ ఏకంగా నా తల పగలుగుట్టాడు, వాడి చేతులు విరిగిపోను, వాడి కాళ్ళు వంకరపోను అనుకుంటూ వెనక్కి తిరిగా. అదొక్కతే వచ్చిందేమో అనుకొని. నా తీట్లకి నవ్వు ఆగలేదు అర్జున్కి. ఆ విషయం అర్థమైంది నాకు. తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. సారీ జనని, ఆ బేవకూఫ్ గాడు అంతే, వానికి ఒళ్ళంతా కోపమే. కోపం వస్తే చేతిలో ఏముంది, ముందు ఎవరున్నారో అని కూడా ఆలోచించడు. బ్లడీ బ్లాస్టర్. ఆర్ యూ రియలీ ఓకే అన్నాడు జాలిగా. నవ్వుతూ తలపాను నేను ఓకే అన్నట్టుగా. వన్స్ అగైన్ సారీ ఫర్ దిస్, టేక్ కేర్, ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కొట్టినవాడేమో కనీసం దేకలేదు, ఈయనేమో ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు అనుకున్నాను మనసులో. సరిగ్గా నా మనసులో అనుకుంది అను బయటికి అనేసింది. వాడికి బాగా పొగరు అనుకుంటా అంది మళ్ళీ అదే. భూమి మీద ఉన్న ఎవరిని పట్టించుకోకుండా కేవలం వాడొక్కడే మనిషి అన్నట్టు ఫీల్ అయ్యే సింగిల్ పులావ్ గాడు అనుకుంటా. కుట్టడం తప్ప ఇంకేం రాదు అనుకున్నాను సూర్య గురించి. అలాంటి మనిషి ఇలాంటి పనులు కూడా చేస్తాడా అని తలుచుకుంటే నవ్వు ఆగక నవ్వేశాను. నేను నవ్వగానే ఎలా తెలిసిందో ఏంటో పాలు పితకడం ఆపి మరీ చూశాడు నా వంక. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నవ్వు ఆపేసి అక్కడి నుంచి పరుగు పెట్టేశాను ఇంటి ముందున్న తులసి చెట్టు దగ్గరికి. కాలేజ్లో చూసినప్పటి సూర్యకి ఇప్పటి సూర్యకి అస్సలు పోలికే లేదు. అప్పుడేమో ఎప్పుడు కోపం, గొడవలు, రక్తాలు, డీబార్లు ఇవే ఉండేవి. మరి ఇప్పుడేమో అసలు ఆ సూర్యనే కనిపించట్లేదు. హోమ్లీ స్వీట్ శ్రీకృష్ణలాగా కొడుతున్నాడు నా 4 కళ్ళకి. తులసి చెట్టుకి పూజ చేసి లోపలికి వచ్చేసరికి నానమ్మ దేనికోసమో సిద్ధం చేస్తోంది. బహుశా ఏదైనా పూజ ఉందేమో. నేను అలాగే నిలబడి చూస్తుంటే, జానమ్మ ఇలారా అని దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి దీపం వెలిగించమంది. నేను వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటే సూర్య వచ్చాడు ఇంట్లోకి. కన్నయ్య ఇలారా అని అతన్ని పిలిచి నా పక్కన నిల్చోబెట్టింది. నాకేమో లోపల దడగా ఉంది అతని పక్కన నిలబడ్డాను అంటేనే. ఈరోజు గుడిలో సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేశాను. మీరిద్దరూ కలిసి పూజ చేస్తున్నారు. కాసేపట్లో బయలుదేరుతాం, సరేనా? ఈ రోజంతా ఈ పండ్లు తప్ప మరేమీ తినకూడదు అని ఆవిడ పాటికి ఆవిడ చెప్తూ ఇద్దరి చేతుల్లో ఫ్రూట్స్ పెట్టింది. నేను బిక్కమొహం వేసుకొని సూర్య మొహం చూశాను. అదే టైంలో అతను నా మొహం చూశాడు. నేను ఇంకా వెంటనే చూపు తిప్పేశాను. అమ్మమ్మ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? సీరియస్గా కాదు కానీ గట్టిగానే అన్నాడు సూర్య. నువ్వు ఒక్క మాట మారు మాట్లాడినా అస్సలు మంచిగా ఉండదు కన్నయ్య, నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు నీకు నచ్చింది నువ్వు చేసుకున్నావు కదా, ఇంకా ఇప్పటి నుంచి నేను చెప్పినట్టే నువ్వు వినాలి, చేయాలి. కాదన్న మాటకి ఎదురు చెప్పాలి అనుకుంటే నువ్వు సంతోషంగా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనగానే మౌనంగా ఉండిపోయాడు సూర్య. ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. నాకేమో చిత్రంగా అనిపించింది. ఎందుకంటే సూర్య ఏం చెప్తే అదే వేదం కాలేజ్లో. అతను చెప్పిందే అందరూ వినాలి, ఒక్కడు కూడా తిరిగి మాట్లాడ్డు. మరి ఇక్కడేమో తన అమ్మమ్మ మాట వేదం తనకి. ఊరంత మహారాజైన అమ్మకి కొడుకే అన్న సామెత గుర్తొచ్చింది నాకు. తర్వాత ఎవరో ఒక అమ్మాయి వచ్చి నాకు ఒక చీర చూపించి ఎలా ఉంది వదినా అని అడిగింది. నన్నెందుకు అడుగుతుందో ఏమో, పర్లేదు బాగానే ఉంది కదా అని బాగుందని చెప్పాను. లంగావునిలో చాలా పద్ధతిగా ఉంది ఆ అమ్మాయి. స్వాతి అని తనని తాను పరిచయం చేసుకుంది. నేను జనని అని చెప్పాను. బాగా మాట్లాడింది. కాసేపు అయ్యాక గుడికి తీసుకువెళ్ళారు నన్ను. ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఆమె నాతో మాట్లాడుతుంటే కాస్త రిలీఫ్గా అనిపించింది. కానీ అను అంత కాదు. వెళ్ళగానే కోనేటిలో స్నానం ఆచరించాలి అని చెప్పారు పూజారి గారు. దేవుడా, మళ్ళీ స్నానమా అనుకున్నా.
ఇక తప్పదు అనుకొని ముందుకు నడుస్తుంటే ఒంటరిగా కాదు జంటగా అనేసరికి నా నడక అక్కడే ఆగిపోయింది. నేను ఆగిపోవడం చూసి నానమ్మ సూర్య చెయ్యి పట్టుకొని, కన్నయ్య సమయం లేదు, త్వరగా జనని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి ఇద్దరూ కలిసి కోనీటిలో స్నానం చేసి రండి అని చెప్పింది. అదేంటో ఆమె చెప్పిన మాట చెప్పినట్టు వింటున్నాడు. నా చెయ్యి పట్టుకున్నాడు. మళ్ళీ నాకు అదే అనుభూతి. భయం, కంగారు, అలజడి, ఇలా ఏదో తెలియని ఎప్పుడు కలిగే ఫీలింగ్. నా చెయ్యి పట్టుకొని కోనేటి దగ్గరికి తీసుకువెళ్ళాడు. నేను అతన్నే చూస్తూ వెనకే భయంగా నడుస్తూ వెళ్ళాను. కోనేటిలో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. దిగాలంటేనే నాకు చాలా భయం వేసింది. అతనేమో ఆల్రెడీ దిగేశాడు. చెయ్యి పట్టుకొని ఉన్నాడు. తలెత్తిన మొహం చూశాడు. నా మనసులో ఏముందో అర్థమైనట్లుంది. ఒక్కసారి దిగితే చల్లదనం ఏమీ తెలీదు, పర్వాలేదురా అన్నాడు పక్కకి చూస్తూ. ఎన్ని రోజుల తర్వాత మాట్లాడాడో మళ్ళీ నాతో. నేను బొమ్మలా అలాగే నిలబడి చూస్తుంటే నా చెయ్యి గట్టిగా పట్టుకొని మళ్ళీ పైకి ఎక్కి ముందు నేను దిగాక తర్వాత అతను దిగాడు. ఇప్పుడు 1 2 3 కౌంట్ చేస్తాను, తర్వాత మునుగు సరేనా అన్నాడు. నేను చిన్న పిల్లలా తలూపాను. నిజంగా నాన్న కూడా దగ్గరుండి ఎప్పుడూ నాకిలా చెప్పుండరేమో. నాకు మంచిగా అనిపించింది. కానీ ఆ చెప్పేదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా, అంత గంభీరంగా ఎందుకు చెప్తాడు? ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.